హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ టైలరింగ్ వీడియోస్. ఇప్పుడైతే మనం యూనిఫామ్ కోట్ కటింగ్ అయితే చూసేద్దాం. ఇలా ఓనికి ఇచ్చిన క్లాత్ని ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకొని ఈ 2 ఫోల్డింగ్స్లో ఇలా అయితే మనం సగానికి తెంపేసుకొని ఇలాగ సగానికి మనం కట్ చేసుకొని చాలా ఈజీగా అయితే నేను కోట్ కటింగ్ చూపిస్తాను. ఎలా అంటే టేప్ కొలతలు కూడా లేకపోకుండా మనకి ఆల్తికైతే ఖచ్చితంగా ఏవో ఒకటి ఇస్తారు కదండి. అంటే కొంచెం టైట్గా ఉంది లేదా కొంచెం లూజ్గా ఉంది, కొంచెం హైట్ ఎక్కువైంది, కొంచెం పొట్టిగా ఉంది, ఏదో ఒక కారణం అయితే వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా. అలా మనకి ఆల్తికైతే ఖచ్చితంగా ఇస్తారు. మేము ఉండేదైతే పల్లెటూరులో కాబట్టి చాలా వరకు మాకు ఆల్తికి ఇచ్చే కుట్టించుకుంటారు. ఒకవేళ ఆల్తికి ఇవ్వలేదు అంటే అప్పుడు బాడీ మెజర్మెంట్స్తో కూడా నేను కుట్టగలను. ఇప్పుడైతే ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా నేను ఇక్కడ కింద ఏమి కట్ చేయలేదు, ఇలాగా 4 ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని మనం కోట్లోని బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసుకుందాము. ఇలాగా ఇదైతే ఈ కోట్కి అయితే ఆల్తికి ఇచ్చిన ఈ కోట్ కంటే మనం 1 ఇంచ్ కిందికి పెట్టాలండి. కొంచెం హైట్ పెంచాలి, లూజ్ కూడా పెంచాలి. ఇలాగనమాట ఇలా హైట్ కొంచెం పెంచాలి కాబట్టి ఇలా 1 ఇంచ్ ఖర్చుల్లోకి ఇలా 1 ఇంచ్ అయితే మనం ఖర్చుల్లోకి 1 ఇంచ్ అయితే మనం ఎక్స్ట్రా పెంచాము. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కోట్ని మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా బ్యాక్కి ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కరెక్ట్గా క్లాత్ని ఇలా పెట్టిన తర్వాత ఇలా అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఇలా నెక్ దగ్గర ఇలా నేను ఒక్క 1/2 ఇంచు నేను లోపలికి కట్ చేసుకుంటున్నాను. ఇది ఖర్చు కోసం అనమాట. ఇలాగా ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఖర్చు కోసం. ఇలా నెక్కును యాజ్ ఇట్ ఈజ్గా అట్లనే డ్రా చేస్తున్నాను. ఇలా సంక దగ్గర ఇలా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు నేను ఎక్స్ట్రా ఉంచాను. ఇలాగా ఇది మనకి కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఇంకా సరిపోతుంది. మేము ఇక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసుకుందాం. చాలా ఈజీగా మీరు టైలరింగ్ ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చండి. ఒక్కసారి నా వీడియోస్ చూడండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కూడా నేను చాలా నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా మీరు కామెంట్స్లో తెలియజేస్తే ఏదైనా కటింగ్ చూపించండి అని చెప్పేసి నేను ఖచ్చితంగా మీకోసం అయితే నేను కట్ చేసేయడం అయితే జరుగుతుంది. ఇలా బ్యాక్ పార్ట్ ఇలా కటింగ్ అయిపోయిందనమాట. ఇంకా ఇలా స్టిచ్ చేసుకోవడం, ఇలాగా చుట్టూ ఇలా ఒక స్టిచ్ ఇలా స్టిచ్ చేసుకోవడం, ఇట్లా దాన్ని 2 ఫోల్డింగ్ల మీద ఉంది కాబట్టి రివర్స్ చేసుకొని కింద కూడా మీరు మర్చుకోవచ్చు, లేదా పొడవు ఉండనిది అనుకుంటే మీరు ఇక్కడ కూడా కుట్టు కూడా అవసరం లేదనమాట. చాలా ఈజీగా అయితే మీరు ఈ మెథడ్ని అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా మీరు నేర్చుకుంటారు. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ని చూసేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. మీకు తెలుసా, ఫ్రంట్ పార్ట్కి మనం కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి పట్టీలు అంటే ఉక్సుల కోసం లేదా గుండీల కోసం మనం పట్టీలు పెడతాం కదండి, పట్టీ కడతాం. ఆ పట్టీకి బిగినర్స్ కోసం అయితే ఇక్కడ ఏమీ ఇబ్బంది లేకోకున్నట్లుగా చేసుకోవడానికి పట్టీలు
మనం వేరే క్లాత్ తీసుకొని పట్టి అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. మీకు కన్ఫ్యూజన్ కూడా లేకపోకుండా నీట్గా పట్టి అనేది రెడీ అవుతుంది. ఇంకా ముందర భాగం కూడా ఇలా మనం ఇందాక వెనకల భాగం వెనకలకి ఫోల్డ్ చేసి మనం వెనకల భాగం గుర్తులతో మనం వెనకల భాగాన్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందర భాగం కూడా ఇలా సేమ్ పావించు ఎగస్ట్రా డ్రా చేసుకుంటున్నాం. ఇలాగా నేను చెప్తున్నాను కదా, ఈ క్లాత్ని ఇలాగే పట్టీలకు పెట్టుకొని కుట్టడం కంటే కూడా మీరు ఫోల్డ్ చేసుకున్నా కూడా, మీరు పట్టీ వేసుకొని లోపలికి వేసుకున్నా కూడా సేమ్ ఇలానే వస్తుంది. మనం ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు కోట్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే పావించు మాత్రం ఎగస్ట్రా ఉంచుకొని మీరు ఇలా డ్రా చేసుకొని ఇలా కట్ చేయడమే. మనకు లూజ్ కావాలని చెప్పాను, లూజ్ కోసం ఎగస్ట్రా. హైట్ కావాలని చెప్పాను కదా, హైట్ కూడా ఎగస్ట్రా. ఇలా చాలా ఈజీగా మీకు అస్సలు టెన్షన్ అనేది లేకపోకుండా చాలా ఈజీగా అయితే మీరు టైలరింగ్ అయితే నేర్చేసుకోవచ్చండి. ఇది ముందర భాగం కాబట్టి ఇలా అన్నమాట. ఇలా ఇది ఓపెన్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ పట్టీల కోసం నేను వేరే క్లాత్ను, మనం బ్లౌజ్కి పట్టీలు వేసుకుంటాం కదండి, వేరే క్లాత్ తీసుకొని బ్లౌజ్కి పట్టీలు వేసుకుంటాం కదా, అలాగనమాట. సేమ్ అలాగా వేరే క్లాత్ తీసుకొని వీటికి పట్టీని అటాచ్ చేయడం అన్నమాట. చాలా ఈజీగా అయితే మీరు నేర్చుకుంటారు. అంతేనండి. ఇంకా ఇది కూడా సేమ్ ఎట్లయితే కటింగ్ చేసినామో సేమ్ అట్లే కుట్టేసుకోవడం, దాన్ని రివర్స్ చేసుకోవడం, ఇంకా రివర్స్ చేసుకొని ఇంకో కుట్టేసుకొని రెండింటిని జాయిన్ చేసుకోవడం అంతే. చాలా ఈజీగా అయితే మీరు కోట్ కటింగ్ని అయితే మీరు నేర్చుకుంటారు. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.